శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను శ్రీ బొమ్మిడి అచ్చారావు గారి రచన అమావాస్య రాత్రి కథ 6వ భాగము మరియు ముగింపు చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. మనం పొదల్లో దాక్కోవటం ప్రమాదం. వాళ్ళు పొదల్ని పొడుస్తున్నారు అన్నాడు కేశవ్. మనకు అలవాటు పడ్డ విద్యను ఉపయోగించడమే. పద, ఈ చెట్టెక్కుదాం అన్నాడు కరుణాకర్. ఇద్దరూ చెట్టెక్కి గుబురుగా ఉన్న కొమ్మల మధ్య దాక్కుంటున్న సమయానికి ఆటవికులు ఇద్దరూ చెట్టు కిందకు వచ్చేశారు. సరిగ్గా అంత క్రితం వాళ్ళిద్దరూ దాక్కున్న గుబురు పొదను 4 సార్లు బరిసెతో పొడిచి అక్కడెవరూ దాక్కొని లేరని నిర్ధారణ చేసుకుని అక్కడి నుంచి ముందుకు కదిలారు. సరిగ్గా అప్పుడే చిన్న పొరపాటు జరిగిపోయింది. కేశవ్ కూర్చున్న కొమ్మ మీదికి 2 ఎర్రతేళ్లు పాక్కుంటూ వచ్చాయి. చీకట్లో వాటిని వెంటనే గుర్తించలేకపోయాడు కేశవ్. మణికట్టు దగ్గర చురుక్కున్న తేలుకొండి గుచ్చుకోగానే అప్రయత్నంగా అబ్బా అన్న బాధాకరమైన శబ్దం బయటకొచ్చింది. అంతే, వెళ్ళిపోతున్న ఆటవిక నాయకులిద్దరూ ఒక్కసారిగా చెట్టు కిందకు వచ్చేశారు. కాగడా వెలుతురు చెట్టు మీదకి బాగా కనిపించేలాగా ఎత్తుకు పట్టుకుని చూశాడు పైకి. గుబురి మధ్య ఎవరో ఉన్నట్లు గుర్తుపట్టేశారు. దొరికిండు పోడు, ఆడే దిగుతాడు అన్నాడొక ఆటవికుడు. కరుణాకర్, కేశవ్ నిర్ఘాంతపోయారు. తేలు విషయం రక్తంలో చేరి విపరీతమైన బాధగా ఉంది కేశవ్కి. దానికన్నా జరిగిన పొరపాటుకి తామిద్దరికే ప్రాణం మీదకొచ్చింది. ఆటవికులు తామిద్దరినీ చంపి పారేయటం ఖాయం. దిగుతావా, పొడవమంటావా? కింద నుంచి అరిచారు ఆటవికులు. వాళ్ళు పైనున్నది జయరామ్ అనే అనుకుంటున్నారు. కరుణాకర్ మెల్లగా చెప్పాడు. దిగిపోవటం కన్నా గత్యంతరం లేదు. వాళ్ళు మనం జయరాం కాదని తెలిసి వదిలేస్తే సరే, లేకుంటే తప్పించుకునే మార్గం అప్పుడు ఆలోచిద్దాం. ఇద్దరూ చెట్టు దిగారు. ఆటవిక నాయకులు వాళ్ళిద్దరినీ చూడగానే ఆశ్చర్యపోయారు. ఎవరహే, మీ పోరగాళ్ళిద్దరూ ఎడకెందుకు వచ్చిండ్రు అన్నాడు ఒక ఆటవికుడు. కరుణాకర్ ధైర్యం చేసి, మేము ఉద్యోగస్తులం, ఫారెస్ట్ ఆఫీసుకి పని మీద వచ్చి అడవి చూద్దామని బయలుదేరి అడవిలో తిరుగుతూ వెనక్కి వెళ్ళటానికి దారి మర్చిపోయాం. తెల్లారే వరకు ఇక్కడ గడిపేసి అప్పుడు ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకుని చెట్టు మీద కూర్చున్నాం అంటూ ఇంకా ఏదో చెప్తుండగానే వాళ్ళిద్దరూ ఒకరికొకరు సైగ చేసుకుని, అదంతా మా సాములోరు చూసుకోండ్రు, మా వెనకబడి రండహే అన్నాడు ఒక ఆటవికుడు. కరుణాకరు, కేశవ్ వాళ్ళని నమ్మించడం కష్టమని, వాళ్ళకు అనుమానం పెరిగితే నిలువున నరికేస్తారని మనసులోనే ఓ నిర్ణయానికి వచ్చి వాళ్ళ వంక చూసి, సరే వస్తాం పదండి, మేము మీ శత్రువులం కాదు, మిత్రులమే, మమ్మల్ని ఫారెస్ట్ ఆఫీస్కి తీసుకెళ్తే మీకే నిజం తెలుస్తుంది అన్నాడు కరుణాకర్. ముందొక ఆటవిక నాయకుడు నడుస్తుండగా కరుణాకర్, కేశవులు మధ్య చివర 2వ ఆటవికుడు సిద్ధుడి గుహ వైపుగా సాగిపోయారు. కరుణాకర్, కేశవు పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. జయరాం జాడ తెలుస్తుందేమోనని. తోడేళ్ల గుంపు దగ్గర పడుతూ ఉండగానే జయరాం మనసులోనే ఒక నిర్ణయానికి వచ్చేశాడు. చెట్టు దేని మీదనైనా ఎక్కి ఆత్మరక్షణ చేసుకోవాలనుకున్నాడు మొదట. కానీ చెట్టునెక్కడం తనకి చేత కాదు. ఈ లోపల తోడేళ్లు తనని పసికట్టి కండలుగా చీల్చేస్తాయి. అందుకే సమీపంలో ఉన్న గుబురు పొదరేళ్ల మధ్య దాక్కున్నాడు. ఊపిరి బిగబట్టాడు. తోడేళ్ల గుంపు అతను దాక్కున్న పొద పక్క నుంచే వెళ్ళిపోయాయి. అవి తనని పసిగడితే విందారగిస్తాయని అతనికి తెలుసు. టెన్షన్తో గుండె దడదడ కొట్టుకుంటూ ఉండగా కుమారుని భుజం మీద కదలకుండా పట్టుకుని అలాగే కూర్చుని చూస్తున్నాడు. తోడేళ్లు వెళ్ళిపోగానే లేచి నిల్చోపోయాడు. సరిగ్గా అప్పుడే అవి మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుని రావటం కనిపించింది. అవి తనని పసిగట్టాయా? మనిషి జాడని అవి తేలిగ్గా గుర్తుపడతాయంటారు. తన జాడ పసిగట్టి దాడి చేయటానికి వస్తున్నాయా? జయరాంకి గుండెలు అవిసిపోయాయి. ఎటూ పారిపోవటానికి అవకాశం లేదు. మళ్ళీ ఇందాకటిలాగానే ఒదిగి కూర్చుని వాటి గమనాన్ని పరిశీలిస్తే సరి అనుకుని పొదల చాటున ఊపిరి బిగబట్టి కూర్చున్నాడు. తోడేళ్ల గుంపు అతను కూర్చున్న పొదరింటి దగ్గరే ఆగింది. సరిగ్గా జయరాంలో టెన్షన్ మరింత పెరిగిపోయింది. అయినా చలనం లేకుండా అలాగే కూర్చున్నాడు. మొండి ధైర్యం, తెగింపు చోటు చేసుకున్నాయి అతనిలో.
దుష్టుడైన సిద్ధుడి చేతిలో నికృష్టంగా చచ్చే కన్నా జంతువులకి ఆహారమైపోవటమే మేలనిపించింది. అయితే తోడేళ్లు ఈసారి మరో దిశలో సాగిపోయాయి. పొదరింటికి కుడివైపు నుంచి ఎగుడు దిగుడుగా ఉన్న గుట్టల వైపుకు పరిగెత్తుకుంటూ పోయాయి. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు జయరాం. తను అడవిలోకి ప్రవేశించిన దారి గుర్తు చేసుకోవాలని ఎంతగా ప్రయత్నించినా గుర్తు రావటం లేదు. ముందు ఈ సిద్ధుడికి దూరంగా పారిపోతే తెల్లారే లోపల ఎలాగో అడవి నుంచి బయటపడకపోడు. జయరాం పొదరిల్లు పక్క నుంచి బయటికి రాబోయి చటుక్కున ఆగిపోయాడు. సరిగ్గా అప్పుడే కాగడాల వెలుతురు మళ్ళీ తన వైపుగా సాగి వస్తూ కనిపించింది. హతాశుడైపోయాడు జయరాం. ఎన్ని ఆటంకాలో తనసలు ప్రాణాలతో తప్పించుకోగలడా? అప్పుడు అకస్మాత్తుగా గుర్తొచ్చింది జయరాంకి. తను తనొక్కడి గురించి ఆలోచిస్తూ కరుణాకర్ కేశవుల విషయం పూర్తిగా మర్చిపోయాడు. వాళ్ళు తననే వెతుక్కుంటూ వచ్చి ఉంటారు. తను కనిపించక ఇంకా అడవిలో వెతుకుతూ ఉంటారు. వాళ్ళని ఎలాగైనా కలుసుకుని తన ఉనికి తెలియచేస్తే ముగ్గురు కలిసి ఎలాగో ఇక్కడి నుంచి తప్పించుకు పారిపోవచ్చు. ఇంతకీ వాళ్ళు ఏమైనట్టు? ఏదైనా చిక్కుల్లో పడలేదు కదా? ఈ రాత్రి సమయంలో అలవాటు లేని ఈ అడవి మధ్యలో తన కోసం వచ్చి ఏ అవస్థలు పడుతున్నారో. అప్రయత్నంగా టైం చూసుకోపోయి అంతలోనే చేతికి వాచి లేదని గుర్తొచ్చి ఆ ప్రయత్నం విరమించుకుని కాగడాల వెలుతురు వైపే చూస్తున్నాడు. నిలువెత్తు పెరిగిన ఆ పిచ్చి మొక్కలు పొదలు తనని బయటకు కనిపించకుండా పూర్తిగా కప్పేస్తున్నాయి. అది కొంతవరకు నయమే. కాగడాలు బాగా దగ్గరయ్యాయి. ఇద్దరు ఆటవిక నాయకుల్ని గుర్తుపట్టాడు జయరాం. వాళ్ళిద్దరి మధ్య నడుస్తున్న కేశవుని కరుణాకరుని చూసి త్రుళ్ళిపడ్డాడు. ఏమిటి, వీళ్ళకి చిక్కిపోయారా తన వాళ్ళు? తను తప్పించుకుని గంట కూడా పూర్తి కాలేదు. ఇంతలోనే తన వాళ్ళు వాళ్ళకి బందీలైపోయారు. ఎంత పని జరిగిపోయింది! జయరాం గుండెని ఎవరో ఇనుప పిడికిలితో నొక్కివేసినట్టు బాధతో విలవిలలాడాడు. వాళ్ళని ఎలా తప్పించాలి? తను తప్పించుకుపోయిన ఉక్రోషంతో ఆ స్వామి వీళ్ల మీద పగ తీర్చుకోడు కదా. అసలు వీళ్ళెవరో అతనికి ఎలా తెలుస్తుంది? వీళ్లను హింసించి నిజం చెప్పిస్తాడా? ఏమో, అంతఘనుడే. టెన్షన్తో ఆపుకోలేని ఉద్విగ్నతతో స్నేహితుణ్ణి చూస్తూ కర్తవ్య విముఖుడిలా అలాగే కొద్దిసేపటి వరకు నించుండిపోయాడు జయరాం. వీళ్ళెవరు? హుంకరించాడు నిత్యానంద స్వామి. ఆటవిక నాయకులు చెప్పారు. వీళ్ళ సంగతి తర్వాత చూసుకోవచ్చును. వాడేడి, దొరకలేదా? ఆతృత అసహనం నిండిన గొంతుతో అడిగాడు స్వామి. దొరకలేదయ్యోరు. ఈ లోపట ఇల్లు ఆపడితే తోలుకొచ్చినాం. ఆడు మన్నం వదిలిపోయాడయ్యోరు. నా గూడిపోళ్ళని నిద్రలేపి ఆడినెతికిస్తాను అన్నాడు నాయకుడు. రెండో నాయకుడు కూడా అలాగే చెప్పాడు. అయితే ఆ పనేదో వెంటనే చెయ్యండి. వాడు అడవి దాటి బయటకు పోకూడదు. వాడు తప్పించుకు పారిపోయాడంటే మన సంగతంతా లోకానికి చాటేస్తాడు. ఆ తర్వాత మనం తలపెట్టిన మహాయజ్ఞం మూలపడిపోతుంది. మనకు దక్కవలసిన నిధి చేజేతులా వదిలేసుకోవలసి వస్తుంది. స్వామి ఆవేశంలో తమ రహస్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్న సంగతిని విస్మరించాడు. కరుణాకర్ కేశవులకి నిత్యానంద స్వామి ఏం కోరి ఈ నరబలులు, అందులోన్న 10 ఏళ్లలోపు మగపిల్లలు నిర్వహిస్తున్నాడో అర్థమైపోయింది. ఆటవిక నాయకులిద్దరూ పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళిపోయారు. నిత్యానంద స్వామి కరుణాకర్ కేశవులను సమీపించి, మీరెవర్రా? ఈ అడవిలో ఈ సమయంలో ఏం చేస్తున్నారు? నిజం చెప్పకపోతే మీ ఇద్దరిని ఇక్కడే సమాధి చేసేస్తాను అంటూ హుంకరించాడు. కరుణాకరు ఆటవికులకి చెప్పినట్టే స్వామికి చెప్పాడు. స్వామి వికటంగా నవ్వి, మీ కాకమ్మ కథలు నమ్మటానికి నేను అమాయకులైన కోయవాణ్ణి కాదు. వాళ్ళు కూడా మీరు చెప్పేది నమ్మలేదు కాబట్టి నా దగ్గరికి మిమ్మల్ని తీసుకొచ్చారు. నిజం చెబుతారా? సరే, లేకుంటే ఈ వేటకత్తితో ఒకేసారి మీ ఇద్దరి తలలు నరికి పారేస్తాను అన్నాడు. కరుణాకర్ కేశవ్ మాట్లాడలేదు. తామేం చెప్పినా అతను వినడని వాళ్లకు తెలుసు. అతను ఒక్కడే ఉన్నాడు గుహలో. తామిద్దరున్నారు. అదృష్టవశాత్తు తమని ఆటవికులు బంధించకుండా మామూలుగానే వదిలేశారు. తప్పించుకు పారిపోవటం పెద్ద కష్టం కాదు. ఎదురుగా నిత్యానంద స్వామి చేత వేటకత్తి ధరించి క్రూరంగా వాళ్ళిద్దరి వైపు నిప్పులు కురిపిస్తూ చూస్తున్నాడు. నిజంగానే నరికేసేలా ఉన్నాడు.
జయరాం తప్పించుకు పారిపోయాడన్న కోపంతో తమ మీద ప్రతీకారం తీర్చుకోబోతున్నట్టున్నాడు. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వాళ్ళని సమీపిస్తున్నాడు స్వామి. సరిగ్గా అదే సమయంలో మెరుపు వేగంతో నేల మీదకి వంగాడు కేశవ్. ఏం చెయ్యబోతున్నాడో స్వామి గ్రహించే లోపల ఎగిరి అతని గుండెల మీద తన్నాడు. స్వామి చేతిలోని కత్తి ఎగిరి అల్లంత దూరంలో పడిపోయింది. చాప చుట్టలా నేల మీద పడిపోయాడు స్వామి. ఈ లోపల కరుణాకర్ గుహలో వెలుగుతున్న కాగడాలని ధ్వంసం చేసేశాడు. కింద పడ్డ వేటకత్తిని కేశవ్ చేజిక్కించుకున్నాడు. లేవబోతున్న స్వామి కాళ్ల మీద అడ్డంగా కత్తితో నరికాడు. స్వామి కాళ్ళు తెగిపోయి పెద్దగా పెడబొబ్బ పెట్టాడు. నిశ్శబ్ద వాతావరణంలో ఆ కేక గుహలోనూ అడవిలోనూ ప్రతిధ్వనించింది. స్వామి గిలగిల కొట్టుకుంటూనే చేతిని చాచి గోడకి చేర్చి ఉన్న బరిసెను అందుకోపోయాడు. ఈసారి స్వామి కుడి చేతిని నరికేశాడు కేశవ్. స్వామి మరోసారి ఆర్తనాదం చేశాడు. కేశవ్ మరోసారి కత్తినెత్తాడు. కానీ అంతలోనే పెద్దగా అరుచుకుంటూ దాదాపు 50-60 మంది ఆటవికులు గుహలోపలికి చొచ్చుకుని వచ్చేశారు. వారి వెంట ఇందాకటి ఆటవిక నాయకులిద్దరున్నారు. వాళ్ళందరినీ ఒక్కసారిగా చూడగానే కేశవ్, కరుణాకర్లు నిర్ఘాంతపోయి చేష్టలుడిగి అలాగే నిల్చుండిపోయారు. జయరాం ఇంకా ఆలోచనల నుంచి తేరుకోకముందే ఆటవిక నాయకులిద్దరూ అడవిలోకి పరుగు తీయటం కనిపించింది. వెళ్ళినంత వేగంగానూ వాళ్ళు సిద్ధుడి దగ్గర నుంచి మళ్ళీ బయటికి పరిగెత్తుకొచ్చారు. అంటే కేశవ్, కరుణాకర్ గుహలోపలే ఉండిపోయారు. వాళ్ళని స్వామి ప్రాణాలతో వదులుతాడా? ఆటవికులు మళ్ళీ ఎందుకు పరిగెత్తారు? తనని వెతుక్కుంటూ వెళ్తున్నారా? దృఢ నిశ్చయంతో గుహ వైపు అడుగులు వేశాడు జయరాం. అంతలోనే వెనక నుంచి ఎవరెవరో పరిగెత్తుకొస్తున్న సవ్వడి వినిపించింది. చటుక్కున ఓ పెద్ద చెట్టు మొదలు వెనక దాక్కున్నాడు జయరాం. ఒక్కసారిగా 50-60 మంది ఆటవికులు కొండగుహ వైపు పరిగెత్తుకొస్తున్నారు. వారిలో ఆటవిక నాయకులిద్దరు ఉన్నారు. ఆశ్చర్యంతో, టెన్షన్తో అటే చూస్తున్నాడు జయరాం. అప్పటికే నిత్యానంద స్వామి చివరి దశలో ఉన్నాడు. విపరీతంగా రక్తస్రావం జరగటంతో సొమ్మసిల్లిపోయాడు. దాహం అంటూ సైగ చేశాడు. ఆటవిక నాయకులతో పాటు ఆటవికులందరూ మహోగ్రంగా చూస్తున్నారు కరుణాకర్, కేశవుల వంక. ఓ ఆటవిక నాయకుడు మంచినీళ్ళు పోశాడు స్వామి గొంతుకులో. అయితే గుటక పడలేదు. స్వామి కళ్ళు అలా తెరుచుకుని ఉన్నాయి. అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఆటవికులు పెద్దగా గగ్గోలు చేస్తూ అరిచారు. మా అయ్యోర్ని చంపినందుకు గాను మీ ఇద్దరిని కొండదేవరికి బలేసేస్తాం. ఓహో గూడిపోళ్ళు, ఈ ఇల్లిద్దరినీ తోలుకొని రండి అంటూ ఆటవిక నాయకులు కరుణాకర్, కేశవులను బంధించమని తమ వాళ్ళని ఆజ్ఞాపించారు. ఆ మరుక్షణమే వాళ్ళిద్దరి పెడరెక్కలు విడిచికట్టి కొండగుహ నుంచి బయటకు లాక్కు కోయవాళ్ళు. పెద్దగా కేకలు వేస్తూ వాళ్ళిద్దరినీ శాపనార్థాలు పెడుతూ కొండదేవర ఉన్న స్థలానికి లాక్కుపోతున్నారు కోయగూడెం వాళ్ళు. ఇదంతా దూరం నుంచి గమనిస్తూ ఉన్న జయరాం గుండెలు అవిసిపోయాయి. ఎంత పని జరిగిపోయింది! ఇప్పుడు వాళ్ళ నుంచి తన వాళ్ళనిద్దరినీ విడిపించటం జరిగే పని కాదు. ఇది వరకు సిద్ధుడు తనకు చూపించిన కొండదేవత విగ్రహానికి వీళ్ళిద్దరినీ బలిస్తారు కాబోలు. అందుకే ఆ వైపుగా తీసుకుపోతున్నారు. తను ఎలాగైనా వాళ్ళిద్దరినీ రక్షించుకోవాలి. అవును, వాళ్ళని బలిపెట్టకూడదు. బలితంతు దాదాపు గంటన్నర సాగుతుంది. ముందు వీళ్ళని కొలనులో స్నానాలు చేయిస్తారు. తరువాత నారచీరలతో అలంకరిస్తారు. అప్పుడు కానీ బలితంతుకు పూలుకోరు. ఈ లోపల తను చేయవలసిన పని చాలా ఉంది. జయరాంలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆటవికులు బాగా దూరమైపోయాక ఒక్కసారిగా బయటకొచ్చి పరుగొందుకున్నాడు. భుజం మీద కుమార్ ఎగిరెగిరి పడుతున్నాడు. కాళ్ళకి రాళ్ళు, రప్పలు, ముళ్ళకంపలు గుచ్చుకుని చర్మం లేచిపోయి రక్తం వరదలై కారుతూ ఉన్నా, ఆయాసంతో ఒగర్పు వస్తున్నా ఏమీ లెక్క చేయకుండా ఏటవాల గుట్టను చేరుకున్నాడు. గుట్ట ఎక్కి దిగితే ఫారెస్ట్ క్వార్టర్స్ ఉన్నాయి. వాళ్ళ సహాయం తీసుకోవాలి. జరగబోతున్న బలుల్ని ఆపివేయాలి. తన కోసం ప్రాణాలని లెక్క చేయకుండా అడవిలో ప్రవేశించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన వాళ్ళని రక్షించుకోవాలి. జయరాంలో ఒకే దృఢ నిశ్చయం. అప్పటికే బాగా అలసిపోయాడు. ఒళ్ళంతా చెమట్లతో స్నానం చేసినట్టుగా తడిసిపోయింది. దాహంతో నాలుక పిడిచకొట్టుకుపోతుంది. అలాగే గుట్ట ఎక్కుతున్నాడు జయరాం. అప్పుడు తెల్లవారుజాము 4 గంటలయ్యింది. ఏమిటి మీరంటున్నది?
ఈ అడవిలో నరబలులా ఉత్తది మేం నమ్మం అన్నాడు ఫారెస్ట్ ఆఫీసర్. నన్ను నమ్మండి సార్, ఇదిగో నా కొడుకుని బలివ్వబోతే నేను రక్షించుకుని తెచ్చుకుంటున్నాను. నన్ను బాబుని రక్షించడానికి వచ్చిన నా వాళ్ళిద్దరిని పట్టుకుని బలిచ్చేస్తున్నారు. కావాలంటే మీ వెంట నేను వస్తాను, చూపిస్తాను. దయచేసి ఈ బాలుల్ని ఆపండి వేడుకున్నాడు జయరాం. ఫారెస్ట్ ఆఫీసర్కి తెలుసు 10 ఏళ్లలోపు పిల్లలు ఎందుకు అంతర్ధానమవుతున్నారో, సిద్ధుడు ఎక్కడుంటాడో, వాడు చేస్తున్న తంతు ఏమిటో అన్నీ తెలుసు. కానీ కోయిగూడెం వాళ్ళు మూర్ఖులు. వాళ్ళ స్వవిషయాల్లోకి తలదూర్చితే ఎంతటి వాళ్ళనైనా అంతం చేస్తారు. అది గతంలో తను ఎరిగిన సత్యం. అందుకే ఈ విషయంలో తలదూర్చకూడదని నిర్ణయించుకుని జయరాం మాటలకి అలా జవాబిచ్చాడు. ఠాణేదారు ఫారెస్టరు ముందుకొచ్చి, సార్ పోనీ వెళ్ళి చూద్దాం. ఇన్నాళ్ళు రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకోవటం వీలు కాలేదు. ఇప్పుడు వాళ్ళు బలివ్వగా చూస్తూ పట్టుకుంటే ఇంతటితో వీళ్ళ రాక్షస కృత్యాలని అరికెట్టిన వాళ్ళమవుతాం. లేకుంటే ఇలాంటి అవకాశం మళ్ళీ ఎన్నడూ రాదు అన్నాడు ఫారెస్ట్ ఆఫీసర్తో రహస్యంగా. అసలు ఈ సంగతి ఏమిటంటే వాళ్ళిద్దరికీ ఒక్కొక్క కొడుకున్నారు. వయసు ఒకడికి 9 ఏళ్ళు, మరొకడికి 8 ఏళ్ళు. సిద్ధడి కళ్ళు తమ పిల్లల మీద పడకముందే వాడు ఆట కట్టించటానికి మంచి అవకాశం దొరికింది. సిద్ధుడు అప్పటికే చచ్చిపోయాడని జయరాంకి తెలియకపోవటం వల్ల ఆ విషయం చెప్పలేదు. మరో 10 నిమిషాల్లో ఫారెస్ట్ ఆఫీసరు, ఠాణేదారు, గార్డు, అటెండర్స్, మరో 10 మంది సిబ్బంది పూర్తి సాయుధులై కొండగుహల వైపు బయలుదేరారు. జయరాం కుమారుని ఫారెస్ట్ ఆఫీసర్ ఇంట్లో ఆడవాళ్ళకు అప్పగించి వాళ్లతో బయలుదేరాడు. వాళ్ళు వెళ్లేసరికి బలితంతు ప్రారంభమయ్యింది. అప్పటికే కేశవుని, కరుణాకరుని స్నానమాడించి నారదుస్తులు ధరింపజేశారు. వాళ్ళిద్దరి ముఖాలకి సింధూరపు బొట్లు పెట్టారు. మెళ్ళో కాయలు, పూలతో చేసిన దండల్ని వేశారు. బలివ్వటానికి ఇంకా కొద్ది నిమిషాలు మాత్రమే కాల వ్యవధి ఉన్నది. ఫారెస్ట్ ఆఫీసర్ చప్పుడు చేయకుండా తన వాళ్ళని ఆ కొండదేవత విగ్రహం చుట్టూ ఎవరికీ కనిపించకుండా వలయాకారంగా అమర్చాడు. ఒకవేళ ఆటవికులు ఎదురు తిరిగినా అక్కడికక్కడే కాల్చివేయటానికి రంగం సిద్ధం చేశాడు. ఆటవికులు బాగా సురాపానం చేసి ఉన్నారేమో, మహానందంగా నాట్యం చేస్తున్నారు. తప్పెటలు ప్రళయ ఝంఝామారుతాన్ని సృష్టిస్తూ కర్ణ కఠోరంగా మోగుతున్నాయి. కరుణాకర్, కేశవులలో ప్రేతకళ వచ్చేసింది. ఇక తమకు అంతిమ ఘడియలు సమీపించాయని నిర్ధారణ చేసుకున్నారు. తప్పెటల వేగం హెచ్చింది. ఆటవిక నాయకులిద్దరి చేతుల్లోనూ పదునైన వేటకత్తులు కాకడాల వెలుతురులో మెరుస్తున్నాయి. అప్పుడు ఉదయం 5 గంటలు కావస్తోంది. తెల్లవారబోతోంది. వేటకత్తులు గాల్లోకి లేచాయి, కరుణాకర్, కేశవుల కుత్తుకులు నరకటానికి. సరిగ్గా అదే సమయంలో గాల్లో తుపాకులు పేల్చిన శబ్దం వినిపించింది. ఒక్కసారిగా కోలాహలం ఆగిపోయింది. ఆటవికులు దిగ్భ్రమ చెంది చూస్తున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్తో పాటు 15 మంది తమని తుపాకులతో చుట్టుముట్టినట్లు వాళ్ళు గ్రహించారు. ఫారెస్ట్ ఆఫీసర్ గట్టిగా అరిచి ఇలా చెప్పాడు, ఈ బలి కార్యక్రమం మా కళ్ళారా చూసాం. ఇందుకు కారకులైన వారిని మేము అంత తేలిగ్గా వదిలిపెట్టాం. మాకు లా అండ్ ఆర్డర్ పవర్స్ అంటే మీకు తెలియదు. మిమ్మల్ని బంధించటానికి సర్వ హక్కులు ఉన్నాయి. పంతానికి పోయి తిరగబడాలని ప్రయత్నం చేస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేస్తాం. ఆటవికులు నిషాదిగిపోయి తలలు వాల్చేశారు. ఒకరొకరుగా అందరూ ఓ పక్కగా వచ్చి నిల్చున్నారు. ఆటవిక నాయకులు ముందుకొచ్చి చేతులు చాపి, మా వాళ్ళనే చెయ్యొద్దు, ఈ బలులు చేస్తున్నది మా పడుసులనేటి చెయ్యొద్దు, మా వస్తుం తోల్కబండి అన్నాడు. ఫారెస్ట్ ఆఫీసరు అదే అధికార స్వరంతో, ముందు మీరందరూ మాకు లొంగిపోండి, తర్వాత మిమ్మల్ని వదిలేస్తాం. ఇందులో నిజమైన నేరస్తుల్నే మేము శిక్షిస్తాం. తక్కిన సంగతులు పరిష్కరించటానికి కోర్టు ఉంది అన్నాడు. నాయకులు అంగీకార సూచకంగా తల ఊపారు. వాళ్ళు లొంగిపోయారనే అందరూ అనుకుంటున్న క్షణంలో ఒక్కసారిగా వాళ్ళందరూ తిరగబడ్డారు. బరిసెలతో వాళ్ళ మీద దాడి చేశారు. ఫారెస్ట్ ఆఫీసరు నిర్ఘాంతపోయాడు. వాళ్ళు ఇంతగా తెగిస్తారని అతను గాని అతని సహచరులు గాని అనుకోలేదు. ఫైర్ అంటూ అరిచాడు ఫారెస్ట్ ఆఫీసర్. 10-15 మంది ఆటవీకులు నేల కూలారు. అటవీ సిబ్బంది 4-5 గాయపడ్డారు బరిసెల పొట్లకు. అయితే మరో 10 నిమిషాల్లో మరో 15 మంది ఆటవీకులు నేల కూలిపోగానే ఆటవిక నాయకులు లొంగిపోయారు. బరిసెల్ని నేల మీద పారేసి మోకాళ్ల మీద వంగి తమ లొంగుబాటును సూచించారు. ఫారెస్ట్ ఆఫీసర్ విజయగర్వంతో నవ్వాడు.
తమ వెంట తెచ్చిన పెద్ద మూకుతో ఆటవికులందరినీ బంధించమని ఆదేశించాడు. తెల్లవారుతూ ఉండగా అందరూ ఫారెస్ట్ ఆఫీస్కి చేరుకున్నారు. అమావాస్య రాత్రి కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాము. నమస్కారం.